వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జట్ల వీరరాఘవులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా నిర్ణయించినాయి. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి జట్ల వీరరాఘవులు 30-40 సంవత్సరాలుగా టీచర్గా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఆయన మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఎన్నికలు అనేటువంటి మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచినటువంటి ఐవి గారు కానీ, కచ్చా జార్జిటర్ కానీ, ఇటువంటి అనేక మంది మేధావులు చట్టసభల్లో నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం వాళ్ళ యొక్క గలాన్ని వినిపించారు. అదే పాటలో జట్ల వీరరాఘవులు గారు కూడా ఆ రకంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల కోసం పనిచేస్తారని మేము తెలియజేస్తాం. శాసన మండలి ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్నాయి. ఇందులో పట్టభద్రులంతా ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున రాఘవులు గారు పోటీలో ఉన్నారు. పీడీఎఫ్ గురించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ తెలుసు. చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, రామిరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు అందరి కోసం, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సంస్థ శాసన మండలిలో ఉండడం వల్ల కొన్ని హక్కులు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. అందుకోసమే మేము స్వచ్ఛందంగానే 28 కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన ప్రజా సంఘాలంతా రాష్ట్ర స్థాయిలో మూకుమ్మడిగా పీడీఎఫ్ అభ్యర్థికి బహిరంగంగా బలపరుస్తూ వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.